హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డిని అందరూ పేర్లు మర్చిపోతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక్కడ అల్లు అర్జున్ మర్చిపోయాడు. తర్వాత నిన్న తెలుగు మహాసభల్లో ఒక యాంకర్ కూడా కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పేసి తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి అంటూ జరిగింది. ఒరిస్సా సీఎం మోహన్ చరణ్ గారు కూడా ఈయన పేరు రేవంత్ రెడ్డి గారి పేరు పలకటం వేరే విధంగా పలకటం జరిగింది. సో ఓవరాల్ గా ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు కేటీఆర్ గారిని పోలీసులు రమ్మని పిలిచారు. ఇన్వెస్టిగేషన్ కోసం, విచారణ కోసం రమ్మని పిలిచారు. అయితే కేటీఆర్ తన లాయర్ తీసుకొని ఏసీబీ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసుల వర్షన్ ఎలా ఉందంటే, ఏసీబీ ఆఫీస్ గేట్ ముందే కారు ఆపిన కేటీఆర్తో పోలీసులు మాటకి మాట దిగడం జరిగింది. ఏమని, మీరు ఒక్కడే రండి, మీతో పాటు ఎవరు రావద్దు. అప్పటికి కేటీఆర్ క్లియర్గా చెప్పడం జరిగింది, నేను ఒక్కడనే వస్తున్నా, నాతో పాటు ఎటువంటి రాజకీయ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వేరే ఎవరు లేరు, కేవలం నేను నా లాయర్ మాత్రమే లోపలికి వస్తామంటే ఏసీబీ వాళ్ళు లాయర్ని కూడా తీసుకొని రావడానికి వీల్లేదు, మీరు ఒక్కడే రావాలి అంటూ చెప్పడం జరిగింది. అయితే విస్తృతమైన రాజ్యాంగం ద్వారా ప్రతి మనిషికి వచ్చిన హక్కు ఏంటంటే, ఎవరైనా తన లాయర్ని తీసుకొని పోలీసుల దగ్గరికి వెళ్ళొచ్చు, అటెండ్ అవ్వచ్చు. సో అటువంటి దాన్ని ఏసీబీ ఆఫీస్ వాళ్ళు పూర్తిగా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఏసీబీ ఆఫీస్ వాళ్ళు కేవలం కేటీఆర్ని లోపలికి రమ్మని తన లాయర్ని వద్దని ఎందుకు చెప్తూ ఉన్నారు అనేది ఒక పెద్ద మిస్టరీగానే మారింది. కారణం ఏంటి? ఆల్రెడీ ఏదైతే ఫార్ములా E1 రేస్ ఏదైతే ఉందో అందుట్లో కేటీఆర్ గారు కోర్టుకు వెళ్ళడం జరిగింది. అక్కడ తన పైన విచారణ జరగడం జరిగింది. ఆ కేసు జడ్జిమెంట్ని రిజర్వ్ చేసి పెడతాం జరిగింది. జడ్జెస్ చెప్పిన విషయం ఏంటంటే, కేటీఆర్ గారిని అరెస్ట్ చేయడానికి వీల్లేదు. అతని పైన ఏదైతే కేసు ఉందో ఆ కేసు విచారణకు వచ్చింది, అన్ని పురపురాలు అయినాయి, ఇప్పుడు కేవలం జడ్జిమెంట్ రిజర్వ్ చేస్తున్నాం కాబట్టి తను అరెస్ట్ చేయడానికి వీల్లేదు అంటూ చెప్పడం జరిగింది. కానీ ఏసీబీ వాళ్ళు ఆయన పిలవటం, ఆయన కూడా వాళ్ళకి సహకరిస్తూ వెళ్ళటం, వెళ్ళిన తర్వాత ఏసీబీ వాళ్ళని తను ఆపటం, అసలు లాయర్ పక్కన ఉంటే ప్రాబ్లం ఏంటనేది ఎవరికి అర్థం కావట్లేదు. చాలా మంది చెప్పడం ఏంటంటే, పట్నం నరేందర్ రెడ్డి కేసులో ఏం జరిగిందో ఇక్కడ కూడా అదే చేయాలని చూస్తున్నారు అంటున్నారు. పట్నం నరేందర్ రెడ్డి కేసులో ఏసీబీ వాళ్ళు పోలీసులు మీ కుమ్మక్కయ్యి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా చేసి తన పైన డిక్లరేషన్ మీద, కంఫెషన్ మీద సంతకాలు పెట్టించుకోవడం జరుగుతూ ఉందంట. అలాగే కేటీఆర్ గారికి కూడా ఏదో విధంగా నయానో భయానో భయపెట్టి తన పైన ఓకే అన్నారు, కేసును ఒప్పుకున్నారు అంటూ అతన్ని సంతకం పెట్టించుకునే విధంగా ప్రయత్నం ఏం చేశారనేది సర్వత్రా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఈ ఫార్ములా E1 గేమ్ వల్ల తెలంగాణకు ఒరిగింది ఏంటి అంటూ చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డి గారికి తెలియకపోవచ్చులే కానీ ఫార్ములా E1 రేస్ వల్ల సో తెలంగాణ ఒక ఖ్యాతి ఇండియా వైడ్ ఒకసారి మారుమోగింది. అంతేకాదు 700 కోట్ల ప్రాఫిట్ తెలంగాణకు వచ్చినాయి. దీనికి సంబంధించి సచిన్ టెండూల్కర్ వచ్చారు, ఆ గేమ్లో ఓనర్ మహేంద్ర గారు వచ్చారు, అదేవిధంగా చాలా మంది ప్రముఖులు వచ్చారు, పాల్గొన్నారు. చాలా సక్సెస్ఫుల్గా ఫార్ములా E1 రేస్ అనేది జరగడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించి వీళ్ళు ఏదో డబ్బులు నొక్కేశారంటూ కేసు పెడతాం జరిగింది. అదంతా ఏంటి, వాట్ ఈజ్ వాట్ అంటూ కోర్టులో వాదోపవాదాలు జరిగినాయి. కేటీఆర్ వైపే పాజిటివ్గా ఉందని తెలుసు. అయినప్పటికీ కూడా మళ్ళీ తనని పదే పిలిచి పోలీస్ స్టేషన్కి పిలిచి తన పైన కేటీఆర్ని హింసించే ప్రయత్నాలు చేస్తున్నారా అంటూ వాళ్ళ పార్టీ వాళ్ళే అడుగుతున్నారు. వాళ్ళ లాయర్ అయితే క్లియర్గా మాట్లాడుతూ, నేను వస్తే ప్రాబ్లం ఏంటి, ఒక లాయర్ని తీసుకుని వెళ్తే మాట్లాడితే నీకేంటి ప్రాబ్లం అంటూ లాయర్ కూడా అంటం జరుగుతుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే కేటీఆర్ గారు క్లియర్గా చెప్తున్నారు, నేను మీకు సహకరిస్తున్నా, నా లాయర్తోనే వస్తా, లేకపోతే ఇటు నుంచి ఇటు వెళ్తా. ఒకవేళ మీరు కనుక ఇది కాదు అది కాదంటే మీ దగ్గర రాకుండా నేను ఉండేవాడిని. నేనేమైనా భయపడటానికి రేవంత్ రెడ్డి అనుకున్నారా, పారిపోవడానికి రేవంత్ రెడ్డి అనుకున్నారా? నేను కేటీఆర్, నేను తప్పు చేస్తే భయపడతా, లేదంటే ధైర్యంగా వచ్చా ఇక్కడ దాకా, మీరే నన్ను లోపలికి అలౌ చేయట్లేదు, అది మీరు చేస్తున్న తప్పంటూ ఏసీబీ అధికారులపై ధ్వజమెత్తడం జరిగింది. ఓవరాల్గా ఇప్పుడు జరిగిన స్టోరీ మొత్తంలో రేవంత్ రెడ్డి కక్షపూరితంగా కేటీఆర్ని అక్కడికి పిలిపించి ఏదో విధంగా కక్ష సాధింపు చర్యలు చేయడానికి చూస్తున్నాడంటూ చాలా మంది చెప్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏసీబీ వాళ్ళు రోడ్డు మీద ఆపేయవలసిన అవసరం ఏంటి, లోపలికి తీసుకెళ్లొచ్చుగా, ఒక లాయర్ని అలౌ చేయొచ్చు కదా, దానికి కూడా ఎందుకు భయపడుతున్నారు అంటే దీని వెనక పెద్ద కుట్ర ఏదో ఉందంటూ ప్రతి ఒక్కరు చెప్తూ ఉన్నారు. ఏదైనా కూడా ఒక లాయర్తో తన క్లయింట్ వెళ్ళటం అనేది సమంజసం
ఆల్రెడీ కోర్టులో కేసు రిజర్వ్ చేయబడింది కాబట్టి, అరెస్ట్ చేసే హక్కు లేదు కాబట్టి, లాయర్‌తో వెళ్లి మాట్లాడొచ్చు. దీనికి ఎందుకు ఒప్పుకోవట్లేదనేది ఎవరికీ తెలీదు. సో, దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.